తీరుపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టులో రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షోభం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు. అతి తక్కువ కాలంలో ప్రజల దృష్టిలో పలుచపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. ఈటెల రాజేందర్, ఇటు మాజీ మంత్రి కేటీఆర్ సైతం సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి అసహనంతో ఉన్నారని అన్నారు కేటీఆర్. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్ళీ మాట మార్చిన విధానం, తేదీలు మార్చిన విధానం, దేవుళ్ళ మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం. రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అవినీతి పనులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమికి ఏర్పడ్డారు. ఆ కూటమిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని, అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఊరంతా ఒకదారైతే ఊసలు వెళ్ళింది వేరేదన్నట్టుగా ప్రజలంతా ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరే వైపు ఉంటే దానికి ఎవరి వాళ్ళ కర్మ వాళ్ళకి ఆర్డర్ తప్పినట్టున్నది. వాళ్ళకి ఖాళీ తప్పి మాట్లాడుతుంది తప్ప ఖాళీడు కాదు. వాళ్ళకి డెస్పిరేషన్లో ఉన్నారు. అంటే నేను గవర్నమెంట్ ఉండగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టంగా ఇన్ని హామీలు ఇవ్వంగా నాకు కాదని భారతీయ జనతా పార్టీ గిన్ని సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అనుకుంటారు. రేపటి భవిష్యత్ అతి తక్కువ కాలంలో ప్రజల దృష్టిలో పలచబడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను మాటమే దానికి సజీవ సాక్ష్యం. కాబట్టి దానికి 4వ తారీఖున తెలిసిపోతుంది.